రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి అంశాలని చూద్దాం. కులగణనకు సై, జనాభా లెక్కలతో పాటే వివరాల సేకరణ, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే తొలిసారి విపక్ష పాలిత రాష్ట్రాల ప్రక్రియపై కేంద్రం పెదవిరుపు. మా ఒత్తిడి పనిచేసిందని ప్రతిపక్షం, నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచన. త్వరలో మొదలయ్యే జనాభా లెక్కలు 2026లో మొదలైతే అన్నట్టు. ఆ తర్వాత డీలిమిటేషన్ కూడా ఉంటుంది. నిన్న సుప్రీంకోర్టులో కేసు వాదనకు వచ్చింది. తెలంగాణ ఏపీలో సీట్ల సంఖ్య పెంచాలి, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలనేటువంటి మాట అయితే ఓవర్ నైట్లో చేయలేం, కులగణన తర్వాత ఏది సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ ఉంటుంది అప్పుడు చేస్తామని కేంద్రం అఫిడవిట్ వేసింది. నియోజకవర్గాల పునర్విభజన కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ కేబినెట్ కమిటీ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఇటీవల కాలంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించినా కులగణనపైనే ప్రధానంగా మాట్లాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలతో పాటు ఎన్డీఏ కూటమి చేతిలో ఉన్న బీహార్ కూడా కులగణన చేపట్టింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. దాంతో పార్లమెంట్లో దీని గురించి వివిధ పక్షాలు ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందువల్ల స్పందించలేమని కేంద్రం పలుమార్లు సమాధానం ఇచ్చింది. ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎట్టకేలకు ఓకే చెప్పింది. బీహార్ ఎన్నికల గురించి ఓకే చెప్పింది అనేటువంటి విధంగా ఇక్కడ చూడొచ్చు. త్వరలోనే ఈ నిర్ణయం ఆచరణలోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ 5 ఏళ్లు ఆలస్యమైంది. ఈ పనికి 13,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. వైష్ణవ్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చాయని సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. స్వాతంత్ర అనంతరం ఏ జనగణనలోనూ కులగణన చేయలేదు. కులాల వారి లెక్కలపై కేబినెట్లో చర్చిస్తామని 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభలో హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఆ లెక్కలు వచ్చినా కూడా బయట పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణ నమూనా అనుసరించండి, అక్కడ లక్షల మందిని సంప్రదించి ప్రశ్నలు ఖరారు చేశారు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాట మీరు చూడండి బాగా. తెలంగాణ నమూనాను అనుసరించండి, తెలంగాణ నమూనాను అనుసరించాలి. మళ్ళీ దానికి రేవంత్ రెడ్డి గారే ఉంటే మళ్ళీ బొగ్గు వట్టిదే. ఇక్కడ రాహుల్ గాంధీ గారికి తెలవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన అద్భుతము బ్రహ్మాండం అనుకుంటున్నామేమో, పరమ చెత్త కులగణన అది. ఎందుకు చెప్తా ఉన్నామంటే, మీ ఈ నమూనా అనుసరించండి అంటే ఏంది, ఈ లెక్కలు బయట పెట్టొద్దని కొద్దిగా జరగదు, ఈ లెక్కలు బయట పెట్టొద్దు అన్నట్టే కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కులగణన మన రాష్ట్రంలో చేసిరు, కులగణన చేసిరని చెప్తున్నారు. కానీ ఎక్కడన్నా ఇగో ఈ గ్రామంలో ముదిరాజులు ఇగో ఈ 2,000 మంది ఉన్నారని చెప్పినారా ఒక్క లెక్కనన్నా? ఏ ఊర్లోనన్నా ఏ కులపోలేదు. ఈ లెక్కనే బయట పెట్టలే, తూతూ మంత్రంగా అంత కట్టగట్టి లోపల వారేసి ఈ 56% ఉన్నారా బీసీలు, 56.7% ఉన్నారు బీసీలు అని చెప్పి డ్రామాలు కట్టిరు. గుండుగుత్త లెక్క ఇది రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి కులగణన. ఇంకా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఈ నమూనా చేయాలని 57 ప్రశ్నలు. ఇక్కడ నేను ఒక మాట చెప్పండి, మీరు కులగణన చేసిరు, మా కులాల వారిగా లెక్కలు బయట పెట్టమంటే ఈ ప్రభుత్వం బయట పెట్టలే, అసెంబ్లీలో టేబుల్ కూడా చేయలే. ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే, దీంతో పాటు మనం 74 ప్రశ్నలు అడిగినాం ప్రజల్ని, అనుబంధ ప్రశ్నలతో పాటు 74 ప్రశ్నలు అడిగినాం. 74 ప్రశ్నలు అడిగినాం. అందులో ఆస్తి ఎంత, సైకిల్ ఏమనుకుంది, కోడ్ ఏమనుకుంది, ఇదంతా అడిగినాం కదా. సో కులాల లెక్క తూతూ మంత్రంగా ఇంత పర్సంటేజ్ అని ఓవరాల్గా చెప్పినావు. మరి ఇవెందుకు చేసినట్టు, ఇవి ఎప్పుడు బయట పెడతావు, ఇవి దేని గురించి చేసినావు? ఇవి ఏమీ లేదు, నీ ఆస్తి ఎంత, నీ ఎకరం ఎంత, నీ సర్వే నెంబర్ ఎంత అంటే జనం భయపడతారు, భయపడి కులగణనలో పాల్గొన్నారని ఇవన్నీ దుకాణం పెట్టి నిజంగా నువ్వు క్యాస్ట్ సెన్సస్ చేసేది ఉంటే క్యాస్ట్ ఇంకో 4 కాలంలో పెట్టరు అంతే. ఇవన్నీ ఎందుకు అడిగినావు? నువ్వు నిజంగా అవి చేయాల్సి ఉంటే అవే ఏది వీళ్ళకు ఏముందో తెలుసుకోవాలంటే ఇంకో సర్వే చేయనుంటివి. 74 ప్రశ్నలు బీహార్లో 15-16 ప్రశ్నలు ఉన్నాయి అంతే. ఇక ఇది అక్కడ లక్షల మందిని సంప్రదించి ప్రశ్నలు ఖరారు చేశారు. నిజమేనా ప్రజలారా? ఇది రాహుల్ గాంధీ గారు చెప్తుంది, లైవ్ చూస్తున్న ప్రజలారా. తెలంగాణలో ప్రజలందరినీ సంప్రదించి లక్షల మందిని సంప్రదించి ప్రశ్నలు తయారు చేసినట్టు ఇది నిజమేనా? ఎవరు చెప్పిరో చెప్పు. ఈ ఎకరం భూమి ఇలా సర్వే నెంబర్లు కూడా తీయాలి అని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉన్నాయి, ఎవరి పేరు మీద ఏమున్నది అనేది ఉన్నాయి అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ప్రజల దగ్గర అడిగినావు?
బ్యాంక్ అకౌంట్లు ఇప్పుడు సుదర్శన్ పేరు మీద ఎంత భూమి ఉంది, ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది, అందులో ఎన్ని పైసలు ఉన్నాయి, నీకు ఎంత భూమి ఉన్నది, నీ పాన్ కార్డు కొడితే నీ ఆదాయం అన్ని వస్తాయి కదా. అన్ని ప్రభుత్వం దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ నువ్వు కులగణంలో ఇవన్నీ కలిపి ఎందుకు అడిగినావు అంటే జనాన్ని భయపెట్టడానికి. కాబట్టి ఇక్కడ అక్కడ లక్షల మందిని సంప్రదించి ప్రశ్నలు ఖరారు చేశారని చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని మిస్గైడ్ చేసిండు. ఈయన మిమ్మల్ని మిస్గైడ్ చేసిండు. ఇక్కడ ఏదో అద్భుతం ఏమీ జరగలే. ఒక్కసారి రివ్యూ చేయలే, సమీక్ష నిర్వహించలే కులగణన మీద. ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోగా ఇక ప్రపంచ అందాల పోటీలకు విపరీతంగా కష్టపడి సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నాడు గంటల కమానం. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించేలా కూడా ఒత్తిడి తెస్తామని చెప్పి రాహుల్ గాంధీ. ఒత్తిడి తెచ్చేదేముంది, జనాభా మేమెంతో మాకంతా అనేటువంటి మాట ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేపట్టే కులగణనలో తెలంగాణ ప్రభుత్వ నమూనాను అనుసరించాలని కాంగ్రెస్ అగ్రనాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం రాత్రి ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేము కులగణన చేసి చూపిస్తామని పార్లమెంట్లో చెప్పాం. రిజర్వేషన్లపై నిర్మించిన 50% కృత్రిమ గోడను కూడా కూలగొడతామని కూడా స్పష్టం చేశాం. ఇప్పటివరకు కేవలం 4 జాతులే ఉన్నాయని చెబుతూ వచ్చిన ప్రధాని మోడీ అకస్మాత్తుగా 11 ఏళ్ల తర్వాత కులగణన ప్రకటన చేశారు. దీనికి మేము పూర్తిగా మద్దతు పలుకుతున్నామని చెప్పి నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ తెలుసుకోవాల్సిన తెలంగాణ నమూనాలో చేస్తే మోసమవుతుంది. నిన్న నేను ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం చెప్తాను అంటే హైరైజ్ బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లల్లో టవర్లల్లో వాళ్ళు పాల్గొనలేదండి. ఆ టవర్లలో బీసీ వాళ్ళు అయితే లేరు కదా, మరి వాళ్ళు పాల్గొనని వాళ్ళు అంటే ఓసీల జనాభా తగ్గాలి, కానీ బీసీల తగ్గింది ఎట్లా? తెలంగాణ రాష్ట్రంలో జనాభా 4,21,00,000 మంది ఉన్నారని 4.21 కోట్లు కోట్లు ఏది ప్రభుత్వ లెక్కలు సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి ఒకటి చేసిరు. దాని ప్రకారం ఇప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి ఈ లెక్కలు చేసి సంతకం పెట్టిండు. మళ్ళీ 3,70,00,000 మంది అని మళ్ళీ ఇక్కడ సంతకం పెట్టిండు. ఈ 51,00,000 మంది ఎటు పోయిరో పత్తలేరు. ఇక ఈ నమూనాలు చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాడు. వీళ్ళని నమ్ముతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన లెక్కల్ని నమ్ముతాం. దమ్ముంటే చర్చకు రమ్మంటే రాలే. నేను మండలిలో మాట్లాడితే సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ అంశాన్ని లైమ్ లైట్లో కాపాడినందుకు మీ కృతజ్ఞతలే రాహుల్ గాంధీ. కానీ మాకు కావాల్సింది 50% స్లాబ్ ఎత్తేయాలి, ప్లస్ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు చట్టసభల్లో ఇవ్వాలి. అది క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.